వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పామూరు మండలం మోబాడు గ్రామంలో జరిగిన పార్టీ సంస్థాగత కమిటీల రచ్చబండ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలపరిచేందుకు అందరం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో పథకాలు అర్హులందరికీ అందాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకుండా డైవర్ట్ చేసేసి డైవర్ట్ పాలిటిక్స్ కానీ ఎక్కడ కలవలేదని చెప్పేసినారు. ఇక ఏం చేయాలో తలబట్టుకొని అర్థం కాక ఈ వారం నుంచి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ కెమికల్ అనే దానికి దరువు తిరుగుతున్నాడు. అతని జీవితం మొత్తం ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పడానికి దిట్ట. అతను మామను ఎన్నుపోటు పొడిచి పార్టీనే లాక్కున్నాడు. ఇట్లాంటి పెద్ద ప్రజలను మోసం చేయడము, అబద్ధాలు చెప్పడం, 100కు 200 అబద్ధాలు చెప్పడం, మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత మోసం చేయడం. ఇప్పుడు 14 సంవత్సరాలు పరిపాలన చేసి అన్ని అబద్ధాలే కదా అతని జీవితంలో. జగనన్న పరిపాలించిన 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 సంవత్సరాలు ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినటువంటి నాయకుడు. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిగిరి నియోజకవర్గంలో బలంగా మనం పనిచేసి కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసి అలాగే జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎవరైతే టెండర్లు పాడి మీరు మెడికల్ కాలేజ్ తీసుకోవాలని చూస్తారో ఆ మెడికల్ మార్కాపురం జిల్లాలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలు. ఎంఎస్పీ జాతీయ నాయకులు మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి సొట్ట నాగేంద్రబాబు మాదిగల సూచనల మేరకు మార్కాపురం కోర్టు సెంటర్లోని సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మామది ఉంటుందిలే, మామూలుగా ఉంటుందా? ఇన్ని చేయమమ్మా, నువ్వేదో రిక్వెస్ట్ చేసినావని తీసినాను. నువ్వే నన్నేం పెద్ద ఇదనుకుంటున్నావే. మామను చూస్తా మామకు ఉందిలే, రేపెల్లుండి ఉంటుందిలే. మామను చాలా చూడాల్సింది ఉందిలే. మామకు చాలా చూస్తా. మామూలు ఉండదు. మామది ఉంటుందిలే, మామూలుగా ఉంటుందా? ఇన్ని చేయమమ్మా, నువ్వేదో రిక్వెస్ట్ చేసినావని తీసినాను. మార్కాపురం జిల్లా కొనకమిట్ల మండలంలోని కాట్రకుంట, గొట్లగట్టు గ్రామాలకు చెందిన 15 వైసీపీ కుటుంబాలు ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరాయి. చంద్రబాబు నాయుడు గారి పాలన అలాగే మార్కాపురం నియోజకవర్గంలోని కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీలో చేరుతున్నామని వారు తెలిపారు. మన ఊరికి నేను ఏమేం చేసింది అని, హై స్కూల్ విషయంలో నేనే సాయం చేసిన, కేజీబీ స్కూల్ విషయంలో నేనే తీసుకొచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్ నేనే తీసుకొచ్చిన, మీ ఊరికి రోడ్డు నేనే తెచ్చిన. ఇదే రోడ్డు కాకుండా గొట్లగట్టు నుంచి లింగారెడ్డిపల్లి వరకు నాయుడుపేట మీదుగా రోడ్డు కూడా నేనే తీసుకొని వస్తా ఉన్నా. ఈ నెలాఖరు లోపల టెండర్లు అయిపోతాయి. మళ్ళీ అది కూడా వర్క్ కూడా పూర్తి అయిపోతుంది. ఒంగోలు నుంచి బేస్తవారిపేట 4 లైన్ తీసుకొని వస్తా ఉన్నా. జనార్దన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చింది నేనే. ఆ హైవే నుంచి ఈ హైవే కనెక్షన్ చేయండి, ఇదొక్కటే మధ్యలో ఏ కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడతా ఉందని చెప్పి ఇస్తే దాన్ని ఇటీవల 730 కోట్ల రూపాయలకు టెండర్ ఎస్టిమేషన్స్ కూడా వేశారు. త్వరలో కులాలు కాదు మనకు కావాల్సి, మనం వెనుకబడ్డ ప్రాంతంలో మన ప్రజల అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. మన ఊరికి నేను ఏమేం చేసింది అని.
ప్రజల సమస్యలకు తక్షణ స్పందన అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు తదితర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి చట్ట ప్రకారం త్వరిత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ సుబ్బారావు, త్రిపురాంతకం సిఐ అస్సాం, గిద్దలూరు రూరల్ రామకోటయ్య పాల్గొన్నారు. ఎంత దారుణంగా వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడం లేదు సార్. నాది కూడా వార్డును మీరు వెళ్తున్నారు కరెక్టే, కానీ అక్కడ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. మీరు చెప్పినా ప్రకాశం జిల్లా రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు బోయల తిరుపతి రెడ్డి మాచవరం జెడ్పీహెచ్ఎస్ సందర్శించి విద్యార్థులకు తెలుగు భాష నైపుణ్యాలు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించడంతో పాటు ప్రకాశం బాలోత్సవాల సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, సీల్స్ అందజేసి చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ విద్యను మీరు అభ్యసించినట్లయితే మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి. అది సామాన్యమైనటువంటిది కాదు, ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నేను మా ఊరికి పోయి మా ఊరి దగ్గర నుంచి నేను ఇంట్లో నుంచి మదార్కు వస్తుంటే పెద్దవాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా లేచి నిలబడి నమస్కారం అంటారు. నన్ను కాదు గౌరవించింది. దేన్ని గౌరవించారు? అందుకని విద్యాధనం సర్వధన పుస్తకం తెలిసిందా. మీరందరూ బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు మామూలు కీర్తి ప్రతిష్టలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను ఈ విధంగా ఈ విద్యార్థులకు 20 శ్రమ చేస్తాను ప్రతి పాఠశాలలో కూడా. అందువల్ల నాకు స్టేట్ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు ఇచ్చారు. నాకు చాలా వేసి కలెక్టర్ గారు నాకు మామూలుగా మెడల్స్ వేసి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సింహవాహనంపై యోగ నరసింహుని అలంకరణంతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వృషభాలు, గజరాజులు, చెక్క భజనలు, కోలాటాలు మరియు మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ భక్తి శ్రద్ధలతో జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించనున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఉన్నారు. ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ రికార్డులు పరిశీలించిన వారు విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వము 1400 రూపాయలు స్టూడెంట్కి ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మెనూలో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మామూలుగా అయితే ఏజెన్సీ ఇప్పుడు బయట ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి. అది టెండర్స్ ఎందుకు పిలవలేదు,
పిలిచినా ఎవరు రాలేదా అదంతా కూడా విచారణ చేస్తాము. అందువల్ల తనే కొన్ని తెచ్చి ఇవ్వాలి కాబట్టి ఒకరోజు ఇస్తే ఒకరోజు రెంట్ వేస్ట్ కదా, గవర్నమెంట్ బిల్డింగ్ ఇక్కడ ఏదైనా ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ పెట్టారంటే తను అర్థం ఉంది. ఇక్కడ ఈ అటెండెన్స్ చూపించుకొని బిల్డింగ్ రన్ చేస్తున్నారు కరెక్ట్గా. అక్కడ అకామిడేషన్ జరగడానికి అవకాశం ఉంటే ఎవరో కలెక్టర్ దృష్టి కూడా పెట్టుకొని అక్కడికి మార్చేదానికి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో బుడంగుంట కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జింకను గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని వైద్య చికిత్స అందించి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. జింక పూర్తిగా కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించిన తర్వాత మృతదేహాన్ని తరలించడానికి సరైన వాహనం లేకపోవడం వల్ల కుటుంబం 10 కిలోమీటర్ల దూరాన్ని ద్విచక్ర వాహనంపైనే ఇంటికి తీసుకువెళ్లింది. మృతదేహాన్ని ఆటోలో తరలించడానికి ఖర్చు అవ్వడంతో వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదంతా బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగింది. ఏం చెప్పారు? గుండె హార్ట్ అటాక్ వచ్చింది. ఎంతసేపు అవుతుంది చచ్చిపోయి? ఎంత అడిగారు ఆటోకి? 2,000 లేవు మీ దగ్గర? బైక్ నుంచి ఎక్కడ రాలే చెరువా? విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలోని మణికేశ్వరంలో మీనోత్సవం కార్యక్రమంలో పాల్గొని గుండ్లకమ్మ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. గత సంవత్సరం 20 లక్షల, ఈ సంవత్సరం 10 లక్షల చేప పిల్లలను వదిలి రాయితీతో వలలు, బోట్లు అందజేస్తున్నట్లు, వేట నిషిద్ధ సమయంలో కూడా ఆర్థిక సహాయం అందించబడుతున్నట్లు మంత్రి తెలిపారు. మోటార్ బోట్లు ఆటోలు ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదు ఇప్పుడు దీంట్లో మోటార్ బోట్ ఓకే సార్, ఓకే. గుళ్ళకమ్మ జలాశయంలో దాదాపు 2.5 లక్షల చేపపిల్లలు వేసాము. మత్స్య సంపద పెరగాలి ఇక్కడ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా దాని మీద ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ని గడిచిన ప్రభుత్వం గేట్లు బిగించకుండా చాలా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారు. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ గా గేట్లు బిగించాం. 2 టీఎంసీల పైన నీళ్లని నిల్వ చేశాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం దీని మీద ఆధారపడే జీవించే వాళ్ళకి దాదాపు 90,000 నుంచి 1,00,000 ఎకరాల దాకా నీళ్లు ఇస్తున్నాం. దాంతోపాటు 800 నుంచి 900 మత్స్యకార కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మొత్తం గవర్నమెంట్ రంగంలో 20 లక్షల పిల్లలు వేసాం. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మణికేశ్వరం పాయింట్ దగ్గర నుంచి 2.5 లక్షల పిల్లలు వదిలాం. మొన్న మెయిన్ రిజర్వాయర్ నుంచి దాదాపు 6.5 లక్షల పిల్లలు వేసాం. దీని ద్వారా ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Mister. Do-do-do-do. Do-do-do-do. Do-do-do. Talking tree. Kotta lessons with me talking tree. Hey. Cute rhymes for the talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్తోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి ద్వారా సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ రోజు 44 మందికి 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేయగా నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల దరఖాస్తుల ఆధారంగా సుమారు ₹1 కోటి చెక్కులను ఇప్పటికే పంపిణీ చేసినట్లు టీడీపీ రాష్ట్ర కోశాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజును బట్టి చూసుకుంటే 44 మందికి మరి ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాల ఆరోగ్య, ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ అమౌంట్ ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన టౌనే కాదు, ముఖ్యంగా టౌన్, రూరల్, 0
భద్రావసరం మండలం 3 కూడా కవర్ అయింది. 44 అప్లికేషన్ మరి ఇవ్వడం జరిగింది. మొన్న మీరందరూ కూడా చూశారు, దాదాపుగా రాయలూరు నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్కి దాదాపు 7,80,000 మన వేళ సాగుదారు అందరూ ఉన్నారు కూడా మనకి ఆఫీస్ నుంచి తెలుగుదేశం ఆఫీస్ ఇవ్వడం జరిగింది. సుమారుగా సీఎం రిలీఫ్ ఫండ్స్ 56 రావడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి క్షణము కూడా కార్యాలయం తెలిసి ఉంచి కూడా ప్రజలకు సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇవాళ తోట సీతారామలక్ష్మి గారు హామీని నెరవేరుస్తూ విజయవర్గ కార్యాలయంలో ఇంచుమించుగా ఇప్పుడు దాకా ₹1 కోటి పైగా కూడా చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే భీమవరం మండలం నుంచి 14 చెక్స్ రావడం జరిగింది. 14 కూడా ఇంచుమించుగా 10 లక్షల అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ మండలానికి 14 చెక్కులు రావడం మాకు మా కార్యకర్తలకే కాదు భీమవరం మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేడం గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలోని పివి కృష్ణారావు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు 3 ప్రైవేటు పాఠశాలలను ఆన్లైన్ ద్వారా ఎంచుకుని ప్రభుత్వ ఫీజు సౌకర్యాన్ని పొందవచ్చని ఎంఈఓ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఏ సుబ్బారావు, చెంచయ్య, మధ్యప్రసాద్, సతీష్, బోయిన శ్రీను, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు పేదలకి ఉచితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చే సీట్లకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఫీజులు చెల్లించుద్ది. ఈ పథకం రేపు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు ఆన్లైన్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గవర్నమెంటే ఫీజులు చెల్లించుద్ది. మీ ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్లో యొక్క ప్రవేశం పొందవచ్చు. అందువల్ల ఇవి ప్రతి మండల ఎంఈఓ ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతి మండలంలో కూడా ఎంఈఓ ఆఫీస్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనాథ పిల్లలకి, హెచ్ఐవి బాధితుల పిల్లలకి, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కోరుతా ఉన్నాం. గుర్తుంచుకోండి, డేటు ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 10 వరకు అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. విద్యా హక్కు చట్టం ప్రకారం రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సిబిఐ, కోర్టు, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరగలేదని, ఆ వాదనలు అబద్దమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి మురళి, గాదంశెట్టి శ్రీధర్, పెంకే వీరబాబు, పెట్ట శ్రీనివాస్, గుబ్బల ఘన, రాంబాబు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఎదుర్కొని పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు, ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మా అందరం కూడా చూస్తా ఉన్నాం. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నుండే కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు. దాని కోట్లాది మంది భక్తులు తినేశారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణల్ని, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారిని, ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయడం జరిగింది. గడిచిన 18 నెలల కాలం చిన్న కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి
ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కనగిరిలో ఈ నెల 14-15న జరగనున్న బీచ్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని 2K వాక్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు పాల్గొని వాక్ కు సంఘీభావం ప్రకటించారు. ఎన్నిసార్లు అడ్డం చేయండి. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు సందర్శించారు. జిల్లా కార్యదర్శి విద్యార్థుల అస్తవ్యస్తకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, డైనింగ్ హాల్ మరియు స్టోర్ రూమ్ పరిస్థితులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శేఖర్, ఉప అధ్యక్షులు అభిషేక్, అంజిరా పాల్గొన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు, హాస్టల్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా సదుద్దేశంతో చేశారు, దురుద్దేశంతో కాదు. ఎందుకంటే మలేరియా ప్రివెన్షన్ కోసం చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అది ఇరిటేషన్ వల్ల స్టార్టెడ్ డెవలపింగ్. అది అది వాళ్ళు దురుద్దేశం ఏం చేయాలి, వాళ్ళ దురుద్దేశంతో చేశారు. క్లీన్ చేశారు. అది కూడా మాకు వీ హ్యావ్ గట్ స్టాఫ్ నర్స్, ఈజ్ బౌండింగ్ టు గెట్ ఇట్ డన్ దట్ థింగ్. బట్ ఇన్ ద లాస్ట్ 2 days బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపు మేరకు ఆనందపురం మండలం కనమం పంచాయతీలో యువజన విభాగ అధ్యక్షుడు పినిశెట్టి సింహాచలం నాయుడు అధ్యక్షతన వైసీపీ పార్టీ గ్రామ కమిటీ నియామకం సమావేశం జరిగింది. సింహాచలం నాయుడు పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారిని కమిటీలలో నియమించారని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పంచాయతీలో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసి ఉన్నారని సభ్యులు పదవిలా కాకుండా బాధ్యతలా భావించి రాబోయే ఎన్నికల్లో మజ్జి శ్రీనివాసరావు గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. వచ్చి రాకుండా తారోడ్ వేశారు. ఇలా మన గ్రామానికి ఇప్పుడు 11 పనులు నిత్యం పెద్ద కార్యక్రమాలు. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీర్పు మనకి ఏపీ ఒక ఎలక్ట్ చేసేసి అది 100% గా మన గ్రామ సభలో పంచాయతీకి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి 351 విధంగా మీరందరూ కూడా కష్టపడి మన ఎవరిని కూడా బలవంతం లేకుండా మనం మంచి చేస్తేనే మనం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం మంచి చేస్తేనే ఓటు వేయమన్నారు. మనం మంచి చేసాము, చెడు చేసామని 5 ఏళ్ళు పాలన రేపు 21 అయితే 5 ఏళ్ళు పాలన కంప్లీట్ గా అయిపోతుంది. మనకి ఏంటనేది మనకు తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇండివిజువల్స్ కి ఎవరికి కూడా పాపం రాకపోయినప్పటికీ కూడా మనకు ఒక 5 గుడ్లు ఇచ్చారు, ఒక 170 ఇల్లు స్థలాలు ఇచ్చారు, ఒక 11 బోర్లు ఇచ్చారు. ఇలా ఎవరికి లేనటువంటి మండలంలో ఎవరికి లేనటువంటి 2 స్కూళ్ళు ఇచ్చారు, ఒక మనకి సచివాలయం ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, హెల్త్ సెంటర్ ఇచ్చారు, ఒక 2 వాటర్ ట్యాంకులు ఇచ్చారు, వచ్చి రాకుండా తారోడ్ వేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.